ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? గుడ్, చాలా హ్యాపీగా ఉంది. అంటే దీనిలో కూడా క్రైమ్ కామెడీ ఎలా ఉంటుంది ఎక్కువ పార్ట్ 2లో? కామెడీ డబుల్ ఫన్ అన్నీ రెట్టింపు అయిపోయి ఉంటాయి అనమాట. భామకలపం 1తో కంపేర్ చేస్తే భామకలపం 2 అన్నీ రెట్టింపు అయిపోయి ఉంటాయి. ఏంటి మరి ఫిదా అంత పెద్ద హిట్ తర్వాత మీ మైండ్ ఎలా అనిపించింది? లైక్ నెక్స్ట్ తొందరగా ఏమైనా వస్తే బాగున్ను, లేదంటే చూస్ చేసుకోవడం కొంచెం జాగ్రత్త చూస్ చేసుకోవడం, లేదంటే ఏం తొందరగా రావట్లేదా? ఏ కైండ్ ఆఫ్ మైండ్లో ఉన్నారు అప్పుడు? ఫిదా తర్వాత చాలా రోజులు పట్టింది ఏం రాకపోవడం కానీ, లేదా శామ్ గారితో అంటే లైక్ తెలుగులో ఆవిడ ఫీమేల్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. ఎట్లా జర్నీ ఎలా అనిపించింది? తక్కువ మాట్లాడతారు బట్ షీఈస్ ఫ్రెండ్లీ. అండ్ ఈవెన్ నేను కొంచెం కొత్త అనుకుంటే తక్కువ మాట్లాడతారు. ఇంట్రోవర్ట్ కాదు, బట్ ఐ నీడ్ దట్. హామిగోస్ నమస్తే, దిస్ ఇస్ మహి, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. అండ్ రీసెంట్గా మనం సుహాస్ గారిది అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ చాలా పెద్ద హిట్ అయింది కదా, అందులో ఈవిడి క్యారెక్టర్ కూడా హిట్ అయింది. మనందరికీ తెలుసు ఫిదా కానివ్వండి, ఖుషి కానివ్వండి, ఈ ఫిలిమ్స్తో. ఇప్పుడు భామకలపం 2తో వస్తున్నారు అనమాట శరణ్య గారు. లెట్స్ టాక్ విత్ హర్. హాయ్. హలో, ఎలా ఉన్నారు? సో నేను ఎలా ఉండడం కన్నా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? గుడ్, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒకటే దగ్గర కాకుండా సిటీస్ తిరుగుతూ వాళ్ళతో ఆ లోకల్ అక్కడ పీపుల్తో సెలబ్రేట్ చేసుకొని థియేటర్స్లో వాళ్ళ అరుపులు, ఆ వైబింగ్ అది ఇంకా చెవులలో మోగుతుంది. సో వెంటనే ఈ భామకలపం 2 ఇమ్మీడియట్గా కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, గ్యాప్ హిట్ వస్తే బాగున్నది. అంటే లైక్ వెంటనే వస్తే సక్సెస్ ఎంజాయ్ చేయడం కొంచెం దానికి కాదు కానీ నిద్ర సరిపోదు. ఇది కాగానే ఇది కాగానే ఇది కాగానే ఇది కొంచెం స్ట్రెస్ అయిపోతాం అంతే తప్పించి వెంటనే ఉంటే ఆ ఎనర్జీ కూడా బాగుంటుంది. అచ్చా. సో వెల్కమింగ్ ఎలా ఉంది? అంటే పీపుల్ చెప్పేది ఎలా ఉంది? అది ఆ క్యారెక్టర్ చాలా మందికి ఎక్కింది, రీచ్ అయింది. చాలా డేస్ తర్వాత అంటే తెలుగులో ఒక పర్ఫెక్ట్ ఫీమేల్ క్యారెక్టర్ బాగా అనిపించింది అన్న వైబ్స్ నేను విన్నా. మీకు ఎలా వచ్చింది? నాకు ఫిదా తర్వాత దిస్ విల్ బి ద సెకండ్ వన్. చాలా అంటే ఫిదాలో రేణుక అనే క్యారెక్టర్ని వాళ్ళు ఎలా అయితే మా ఇంటి అమ్మాయి అని ట్రీట్ చేయడం మొదలుపెట్టారో, అండ్ మూవీ చూసిన వాళ్ళు చాలామంది పద్మ క్యారెక్టర్ని కూడా మా అమ్మాయి అని అనుకోవడం, పద్మక్క అని పిలవడం బయట అలా ఉంది. అంటే వాళ్ళ లవ్ ఈజ్ లైక్ అన్కండిషనల్ అండ్ చాలా ప్యూర్ థింగ్. వాళ్ళు సినిమా చూసి ఎంజాయ్ చేసి ఆ క్యారెక్టర్స్ని మా ఇంటి అమ్మాయి, మా పక్కింటి అబ్బాయి, మా ఇంట్లో అబ్బాయి అని ఫీల్ అయిపోతుంటారు కదా, అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ పార్ట్ 2 మనం టీజర్ చూస్తే మీకు ఒక డైలాగ్ బాగా అనిపించింది. మీరు సవాల్ దగ్గరికి వెళ్తారా, సవాలే మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి. దీనిలో కూడా క్రైమ్ కామెడీ ఎలా ఉంటుంది ఎక్కువ పార్ట్ 2లో? అంతే, కామెడీ డబుల్ ఫన్ అన్నీ రెట్టింపు అయిపోయి ఉంటాయి అనమాట. భామకలపం 1తో కంపేర్ చేస్తే భామకలపం 2 అన్నీ రెట్టింపు అయిపోయి ఉంటాయి. అండ్ కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. ఎట్లా హౌ ఇట్ స్టార్టెడ్? ఫిదా నుంచేనా, లేదంటే ఇంతకు ముందు కూడా చేసినవి ఏమైనా ఉన్నాయా తెలియకుండా? లేదు, ఫిదా నుంచే. ఫిదా ఇస్ మై ఫస్ట్ ఫిలిం. ఎట్లా క్యాష్ అలా చేశారు? లైక్ శేఖర్ కమ్ముల గారు. నేను అప్పటికే న్యూస్ రీడింగ్ చేస్తున్నాను. ఓకే. నేను టీ న్యూస్లో చేస్తూ ఉండే. నా హస్బెండ్ ఫ్రెండ్స్ లైక్ ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అలా ఇట్లా పలానా ఆడిషన్స్ అవుతున్నాయి శేఖర్ కమ్లా సార్ది, ట్రై చేస్తారా అంటే జస్ట్ ట్రై ఇవ్వడానికి వెళ్ళాను నేను, అంతే. నాకు ఇష్టం, సినిమా ఇష్టం. అండ్ కాస్టింగ్ సాయి పల్లవి గారు, డైరెక్షన్ శేఖర్ కమ్లా గారు. అంటే నేనేమనుకున్నానంటే వస్తే వచ్చింది, లేకపోతే లేదు, లెట్స్ ట్రై. తర్వాత అయ్యో అని మళ్ళీ రిగ్రెట్ అవ్వడం ఎందుకు, అయ్యో ట్రై చేయాల్సింది, అట్లీస్ట్ ఒకసారి వెళ్ళి రావాల్సింది అనే రిగ్రెషన్ ఎందుకు ఉంచుకోవడము. రాకపోయినా ఓకే, వస్తే ఇంకా హ్యాపీ, మనకి రిగ్రెషన్ ఉండదు కదా. సో అట్లా వెళ్ళి ట్రై చేసిన నేను, అంతే. ఏంటి మరి ఫిదా అంత పెద్ద హిట్ తర్వాత మీ మైండ్ ఎలా అనిపించింది? లైక్ నెక్స్ట్ తొందరగా ఏమైనా వస్తే బాగున్ను, లేదంటే చూస్ చేసుకోవడం కొంచెం జాగ్రత్త చూస్ చేసుకోవడం, లేదంటే ఏం తొందరగా రావట్లేదా? ఏ కైండ్ ఆఫ్ మైండ్లో ఉన్నారు అప్పుడు? ఫిదా తర్వాత చాలా రోజులు పట్టింది ఏం రాకపోవడం కానీ, లేదా రెగ్యులర్ అని కూడా అనలేము. మనకి అది ఫస్ట్ సినిమా, నెక్స్ట్ సినిమా రావడమే, ఇంకో కాల్ వచ్చిందంటే నా ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది కదా. కానీ చాలా రోజుల వరకు ఏం రాలేదు.
ఆ బ్రేక్ ఎక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ బ్రేక్ వచ్చింది మళ్ళీ? నెక్స్ట్ బ్రేక్ అంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. అంటే మళ్ళీ ఫిలిం రావడం కానీ ఇదంతా? ఫిలిం రావడం నేను తర్వాత క్రేజీ క్రేజీ ఫీలింగ్ అని ఒకటి చేసా. దాని తర్వాత మెల్లగా ఇది శైలజారెడ్డి అల్లుడు, దాని తర్వాత ఇంకోటి అలా మెల్లగా రావడం స్టార్ట్ అయింది. బట్ ఫిదా తర్వాత నుంచి నేను చాలా చూజీగా వెళ్ళాను క్యారెక్టర్స్. బట్ ఈ మధ్య ఖుషి అంటే క్యారెక్టర్ మంచి లెంత్ ఉంటుంది ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా. చేసిన తర్వాత ఏమొచ్చింది రెస్పాన్స్ దానికి? దీని నుంచి ఇంకా బెటర్ వచ్చి ఉంటే బాగుంది అనిపించిందా? అలా ఏం అనిపించలేదు. అంటే శివ నిర్వాణ సర్స్ కాల్ అంతే. ఆయనకి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు తీసుకున్నారు. ఆయనకి నా దగ్గర నుంచి ఎంత కావాలో అంతే, ఎక్కువ వద్దు తక్కువ వద్దు. అండ్ ఐఎమ్ వెరీ ప్రొటెక్టివ్ కదా సమంత గారి రోల్కి, ఆరాధ్య రోల్కి నేను ఒక బాడీగార్డ్ లాగా లిటరల్గా ఆ సెటప్లో, ఆ కాశ్మీర్ పార్ట్లో అంతా. సో నేను డామినేటింగ్ ఉండాలి బట్ నాట్ రూడ్. సో అది ఆయన హ్యాండిల్ చేయించారు నాతో. అక్కడ వరకు అయితే చాలా మంది ఎంజాయ్ చేశారు అని కాల్స్ కూడా వచ్చాయి, యువర్ పార్ట్ ఈస్ సో గుడ్, యూ డిడ్ వెల్ అని. శామ్ గారితో అంటే లైక్ తెలుగులో ఆవిడ ఫీమేల్ సూపర్ స్టార్ అని చెప్పచ్చు. ఎట్లా జర్నీ ఎలా అనిపించింది? ఏమైనా బాగా డెప్త్గా గుర్తుండిపోయిన థింగ్స్ అంటే ఏంటి ఆవిడతో ట్రావెల్? డెప్త్గా అంటే ఆవిడ సో స్వీట్, అందరికీ తెలుసు. We know that, so sweet and she's hard work, all the things. తక్కువ మాట్లాడతారు బట్ షీఈస్ ఫ్రెండ్లీ. అండ్ ఈవెన్ నేను కొంచెం కొత్త అనుకుంటే తక్కువ మాట్లాడతాను. ఇంట్రోవర్ట్ కాదు, బట్ ఐ నీడ్ దట్ ఐస్ బ్రేక్ మూమెంట్ ఉండాలి, లేకపోతే మాట్లాడలేను. శామ్ గారితో లాంటిది మాట్లాడే వాళ్ళు శామ్ గారు కూడా, నేను మాట్లాడిస్తే అంతే. ఎక్కువ డిస్కషన్స్ అలా ఏముండేది కాదు. సేమ్ అంటే నేనే ఎక్కువ ఇనిషియేషన్ తీసుకునేదాన్ని కాదనమాట. నాకు ఎందుకులే డిస్టర్బ్ చేయడము, అది మనం కూర్చున్నానులే. బట్ వాళ్ళు అలా కాదు, వాళ్ళు మాట్లాడిచ్చేవాళ్ళు. గుడ్ మార్నింగ్ శరణ్య, గుడ్ మార్నింగ్ శరణ్య. శామ్ గారు కానీ విజయ్ గారు కానీ వచ్చినప్పుడు అలా మాట్లాడిచ్చేవాళ్ళు. అండ్ శామ్ గారితో గుర్తుండిపోయేదంటే, మేము కాశ్మీర్ షెడ్యూల్ చేసినప్పుడు నా బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేశారు. అండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు 2 షాల్స్ అండ్ బ్యాగ్. చాలా అంటే అదొక గుర్తుండిపోయే మూమెంట్ అది నాకు. ఓకే ఓకే నైస్. అండ్ ప్రియమణి గారు ఎలా ఉంటారు సెట్స్లో మీకు? ప్రియమణి గారా, అక్క చెల్లెలు ఎలా ఉంటారు జనరల్గా, షీఈస్ దట్ కూల్. మేము గాసిప్స్ మాట్లాడుకోవడానికి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అదే, గాసిప్ మాట్లాడతారా? అక్క చెల్లెలు అన్నారు కదా, నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది. చిన్న చిన్న నాట్ లైక్ బిగ్ 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 గాసిప్స్, చిన్న ఫన్ గాసిప్స్ ఉంటాయి కదా అలా, లేదా ఇలా ఫన్ చేసుకోవడం కానీ చిన్న చిన్నగా అలా. షీ సో కూల్, షీ సో ఫ్రెండ్లీ. అక్కే నాకు 1 నుంచి అక్కనే పిలుస్తాను నేను ఇప్పటికి కూడా అని అలా. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంబాజీపేట తర్వాత? అంటే ఇక్కడ దాకా ఈ లాంగ్ రన్ ఫిదా నుంచి ఇక్కడ దాకా అనుకోండి, ఇన్ని ఇయర్స్లో క్యారెక్టర్స్ని ఆప్టైన్ చేయడం కానివ్వండి, దాన్ని పర్ఫెక్ట్గా డెలివరీ చేయడం కానివ్వండి, హౌ టఫ్ అనిపిస్తుంది మీకు? టఫ్ అంటే ఫస్ట్ వర్క్షాప్స్ అయితే డెఫినెట్లీ. దాంట్లోనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, మనకి డైరెక్టర్ గారికి ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కావాలి అంటే మనం దీనికి ఏం వర్కౌట్ చేయాలి, లేదా దాన్ని ప్రాక్టీస్ అయినా చేయాలి, లేదా ఆయన చెప్పిన దానైనా ఫాలో అవ్వాలి. సో వర్క్షాప్స్ అయితే అయినాయి నాకు అంబాజీపేట చేసినప్పుడు. యాక్సెంట్ బేస్ కూడా, యాక్సెంట్ మీరు గమనిస్తే నేను జనరల్గా మాట్లాడుతుంటే మధ్యలో తెలంగాణ వస్తుంది, కానీ యాక్సెంట్ జాగ్రత్తలు కూడా తీసుకున్నారు డైరెక్టర్. సో మేము డైలాగ్ కూడా మాట్లాడి, ఓకే ఇది ఇప్పుడు యాస రాని వాళ్ళు మాట్లాడితే పట్టి మాట్లాడుతున్నారు అనేది దొరికిపోతాం. వీళ్ళు నేర్చుకొని బట్టి చెప్తున్నట్టుంది అని దొరికిపోతాం. అది రావద్దు. నేను అది చాలా కాన్షియస్ ఉండే అనమాట. ఎందుకంటే ఈవెన్ నేనే ఎవరైనా తెలంగాణ మాట్లాడితే పట్టి మాట్లాడుతున్నారని నేను చెప్పేస్తాను. ఎందుకంటే నాకు ఆ లాంగ్వేజ్, ఆ యాక్సెంట్లో నాకు గ్రిప్ ఉంది. సో ఇప్పుడు నేను ఆ గోదావరి జిల్లా లాంగ్వేజ్ యాక్సెంట్ మాట్లాడుతున్నప్పుడు అది దొరకొద్దు. ఎందుకంటే వాళ్ళకైనా బాగా అనిపించదు, బాగా మాట్లాడలేదు అనేస్తారు. మనమైనా అంతే కదా. సో ఆ వర్క్షాప్స్ అవన్నీ చాలా అయినాయి. టఫ్ అని అయితే ఏం అనిపించలేదు. ఐ ఎంజాయ్డ్ హోల్ ప్రాసెస్. ఓకే. అండ్ మీరు చేసిన అన్ని ఫిల్మ్స్ చూస్తే కానీ ఫిదా కానివ్వండి, ఇప్పుడు భామా కలపం కానివ్వండి,
ఎవ్రీథింగ్ అండర్లైన్లో జరిగే ఒక క్యారెక్టర్ మీద ఉంటుంది, అంటే లైక్ స్టోరీకి అండర్లైన్లో జరిగే క్యారెక్టర్స్ అన్ని. అంటే మీ జర్నీ మొత్తం అలాంటి క్యారెక్టర్స్తో అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబాజీపేట కూడా హీరో హీరోయిన్ ఎంత ఉన్నా సరే లైక్ అండర్లైన్ స్టోరీ క్యారెక్టర్ మీద కదా. అంటే మిమ్మల్ని థింక్ చేసి అలానే వస్తున్నారా అందరూ ఏంటి? ఏమో మరి ఎలా రాసుకుంటున్నారో తెలియదు. ఫస్ట్ ఏం అడుగుతారు, వచ్చిన తర్వాత ఏం చెప్తారు, మీరేం అడుగుతారు, వాళ్ళు ఏం చెప్తారు క్యారెక్టర్ గురించి? ఫస్ట్ నరేషన్ ఇస్తారు, మొత్తం చెప్తారు స్టోరీ మొత్తం వాళ్ళు. అంటే ఇప్పుడు భామకలాపం 1 తీసుకుంటే అనుపమ క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యేదే శిల్ప. అవును. సో అనుపమకి శిల్పకి ఎక్కడెక్కడ లింకప్స్ ఉన్నాయి, శిల్ప ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తుంది అనుపమతోని, ఎంతవరకు ట్రావెల్ చేస్తుంది అదంతా చెప్తారు. ఓకే. సో అలా భామకలాపం ఇప్పుడు అంబాజీపేట అనుకోండి, అంబాజీపేటలో నాకు పద్మ క్యారెక్టర్ వరకే చెప్పారు. సో ఈవెన్చువల్గా తర్వాత ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి, ఎవరెవరితో కాంబినేషన్స్ ఉన్నాయి అనేది మనకి షూట్కి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. ఇంకా బట్ అది మీకు కన్ఫ్యూజ్ రాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా అంటే అన్ని లేయర్స్ని కలిపి చూస్తాం, కానీ ఇప్పుడు మీకు వచ్చేసరికి నరేషన్ పార్ట్ వచ్చేసరికి మీ లేయర్ మాత్రమే మీకు చెప్తారు. ఇప్పుడు హీరో చెప్తేనే కదా మీరు ఎట్లా ప్రవర్తిస్తారు, మీ రియాక్షన్ ఎట్లా అనేది కదా, అది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారా చేయరా? సెట్లోకి వెళ్ళిన తర్వాత షూట్ మనం నరేషన్ విని ఓకే చేసేసినాము, ఇంకా సెట్కి వెళ్తున్నాము అంటే నెక్స్ట్ ఇప్పుడు షార్ట్ ఉంది అంటే డైరెక్టర్ గారు ఇప్పుడు హీరోతో కాంబినేషన్ ఉంది అని అంటే ఆ అట్మాస్ఫియర్ కానీ దీనికి ముందు ఏం జరిగింది అది కనుక్కుంటాం. అయితే డైరెక్టర్ అయినా చెప్తారు, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దీనికి ముందు ఏం జరిగింది అనేది నేను తెలుసుకోవడం ఆర్టిస్ట్గా నా బాధ్యత. సో నేను అట్లా తెలుసుకుంటా అసలు ఏం జరిగింది, దాని తగ్గట్టు నేను ఇక్కడ డీల్ చేస్తా. ఆ విషయం నాకు తెలుసా తెలీదా, తెలుసు అంటే ఒకలాగా, తెలీదు అంటే ఈ పలానా క్యారెక్టర్కి అక్కడ ఏం జరిగిందో తెలీదు అంటే అలా ఇంకోలాగా. సో అదంతా డిస్కషన్ అవుతుంది. ఫస్ట్ షార్ట్ పడే ముందు ఈ డిస్కషన్ అంతా ఎక్స్ప్లెనేషన్ అంతా చేస్తారు డైరెక్టర్. మొత్తం పట్టేసిందా రక్తంలోని యాక్టింగ్? అంటే బేసిక్గా మీరు యాంకర్ అన్నారు కదా, సో తెలంగాణ ఈ న్యూస్ ఇదంతా దగ్గర నుంచి ఈ మూవీస్ కానీ ఇదంతా పట్టేసిందా మొత్తం? ఆబ్వియస్గా కదా. ఇప్పుడు నేను న్యూస్ రీడింగ్లో ఉండబట్టి 6.5 years అవుతుంది, ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చి లైక్ 7 years అవుతుంది. ఎంత చేసినా కూడా ఇప్పుడు 7 కాదు 14 years అయినా కూడా దెర్ ఈస్ సంథింగ్ టు బి లెర్న్డ్. ఇంకా నేర్చుకోవాలి, చెప్పలేం. ఇప్పుడు వరకు వచ్చిన క్యారెక్టర్స్ కాకుండా ఇంకేదైనా రావచ్చు, అది నేర్చుకోవాలి, అది కొత్తే కదా. అండ్ ఐ ఫీల్ ఇప్పుడు కొత్త మూవీ వచ్చింది Day 1 షూట్, అది నాకు ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. Day 1 షూట్ స్టిల్ ఇంకా కొత్తగానే. క్యాంప్ ఫియర్ ఏం లేదు, అదేం లేదు. బట్ ఏదన్నా ఎమోషనల్ సీన్ ఉంది, కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన సీన్ ఉంది, ఎమోషన్ డిస్ట్రాక్ట్ అవ్వద్దు అన్నప్పుడు ముంగట ఎవరన్నా ఇలా తిరుగుతుంటే డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి అంతే. ఫియర్ ఏం లేదు. ఆబ్వియస్గా డిస్ట్రాక్ట్ అవుతాం కదా, మనం ఏదైనా చేస్తున్నాం మన ముందు తిరుగుతున్నారు అంటే ఆ డిస్ట్రాక్షన్ ఉంటుంది, కానీ ఫియర్ ఏం లేదు. కానీ అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేబీ అక్కడ ఒక డైరెక్టర్ ఉన్నా ఇంకేదైనా పెద్ద యాక్టర్ అయితే డిస్టర్బెన్స్ ఉందనుకోండి, వాళ్ళు ఓపెన్గా చెప్తారు ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దని, కానీ మీరు అక్కడ చెప్పడానికి కొంచెం హెసిటేట్ అవుతారు కదా. బిగినింగ్లో అయ్యేదాన్ని, ఇప్పుడు అది నాకు సీన్ అవుట్పుట్ నేను ఇవ్వడం నాకు ఇంపార్టెంట్ కదా. సో తిరగొద్దని చెప్పండి, మాట్లాడొద్దని చెప్పండి, చెప్పేస్తా. ఎందుకంటే దట్ ఎఫెక్ట్స్ మీ, మై ఫేస్, మై డైలాగ్, లేకపోతే అది ఇంకో టేక్ అవుతుంది. సో మినిమం జాగ్రత్తలు అయితే తీసుకుంటాం. బిగినింగ్ లో భయం ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకంటే మనకు కావాలి, మనం ఇన్కన్వీనియంట్ ఫీల్ అవ్వద్దంటే మనం చెప్పాలి, అది తప్పదు. ఇప్పుడు యాక్టర్కి ఇంకొక ప్రాబ్లం ఇంకొకటి, లైక్ అక్కడ ఇంకో స్టార్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ విజయ్ కానీ అక్కడ, లేదంటే శామ్ కానీ, అక్కడ మనం యాక్ట్ చేయాలి, అక్కడ మనం నవ్వించాలి, లేదంటే ఏడిపించాలి, లేదంటే అరవాలి. ఆ టైంలో వచ్చిన సెన్సేషన్స్ ఏంటి మీకు? అంటే ఇప్పటి వరకు కూడా ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ ఇంప్రెసింగ్ డైరెక్టర్. ఆయన ఏ అవుట్పుట్ అయితే నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇవ్వాలి, నేను నా 100% పెట్టాలి ఎఫర్ట్ అనేది నేను ఆలోచించా. కానీ ఇన్సెక్యూరిటీస్ లాంటివి అలాంటి ఏం రాలేదు. ఓకే. ఫిదా టైంలో వచ్చింది, అది నాకు ఫస్ట్ ఫిలిం. ఆబ్వియస్గా సెట్ అట్మాస్ఫియర్ అంతా కొత్త. మీకు గుర్తుంటే అందులో ఒక సీన్ ఉంటుంది కదా, మనమే ఎందుకు వెళ్ళాలి బావని ఉండిపోమ్మని చెప్పు అని సాయి పల్లవి గారు ఏడుస్తూ ఉంటారు కదా. ఆ సీన్లో షీ వాజ్ క్రైయింగ్ ఫర్ రియల్, నిజంగా ఏడుస్తుంది. నేను అది చేయలేకపోయా. అంటే
నా పార్ట్ ఆమె ఏడుస్తుంటే నేను డిస్ట్రాక్ట్ అయిపోయా అనమాట. షీఈస్ క్రైయింగ్ వెరీ రియల్. నిజంగా అంటే అలా చూస్తూ ఉండడమో లేదా వాట్ ఐ ఫెల్ట్ నాకు గుర్తులేదు. బట్ ఆమె బాగా చేస్తుందని ఆగిపోయానా, నా లోపల నుంచి అది రాలేదు. అండ్ నేను ఇంతకంటే నేను చేయలేకపోతున్నాను అన్న ఫియర్ అక్కడ నాకు అనిపించింది. అది నేను చాలా టేక్స్ తీసుకొని చాలా భయపడ్డా కూడా, నేను చాలా టేక్స్ తీసేసుకున్నా అని. అదొక్కటే. దాని తర్వాత ఎప్పుడు అంటే మనం పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే జనరల్ ఒపీనియన్ ఆఫ్ మైండ్, కానీ ఎప్పుడైనా మనం పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయాలని మనం ఏదైనా చేస్తుంటే అది బిస్కెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అంతే. మనది మన వర్క్ మనం 100% మన కాన్సన్ట్రేషన్ మన ఎఫర్ట్ పెట్టి చేస్తే అది సక్సెస్ అవుతుంది. పట్టించుకోకూడదు అంతే. వాళ్ళ కోసం వీళ్ళ కోసం అనుకుంటే అది బిస్కెటే. హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమలారా ఎలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు.